నా దృష్టిలో ఒంటిమిట్ట రామాలయం అంత శక్తివంతమైన రామాలయం నాకు ఎక్కడా లేదు. దళితులని చెప్పి అప్పటి తహసీల్దారు పరిపాలకులు అతని పక్కకు తోసేస్తే రాముడు కలలో కనిపించి నా భక్తుని బాధ పెట్టిన నువ్వేం సంతోషంగా ఉంటావని చెప్తే బాధపడినటువంటి అధికార యంత్రాంగం అంతా ఆ ఊరితో దాస్ ఇంటి దగ్గరికి వెళ్ళి గౌరవంగా రాజ లాంఛనాలతో గౌరవప్రదంగా శ్రీరామచంద్రుడి రామాలయానికి తీసుకుని వెళ్ళి ఆ రామ దర్శనం చేయించాడు. అంటే ఇక్కడ ఏ భాషా భేదము లేకుండా ఒక వ్యవస్థ లేకుండా నిదర్శనమైనటువంటి రామాలయం ఒంటిమిట్ట రామాలయం. వీరికి చెప్పేది అతిశక్తం లేదో కాదు, కానీ భద్రాచలం ఉంటే తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రామాలయం ఇక్కడే ఒంటిమిట్ట రామాలయానికి రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలు ఇవ్వాలని కోదండరామస్వామి దేవస్థాన పరిరక్షణ కమిటీని పెట్టి కొంత పోరాటం చేసినాం. మేము అప్పుడు దానికి నేను అధ్యక్షుడిగా ఉండి సాధించిన విజయం అప్పుడు కూడా నేను మాట్లాడాను, ఇప్పుడు కూడా చెప్పాను. నా దృష్టిలో ఒంటిమిట్ట రామాలయం అంత శక్తివంతమైన రామాలయం నాకు ఎక్కడా లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 సంవత్సరంలో వస్తే కేంద్ర పురావస్తు శాఖ ఒకటి ఏర్పాటైతే పురాతన కట్టడాలను గుర్తించి జాబితా తయారు చేస్తే అందులో భద్రాచలం కానీ ఇంకొక దేవాలయం ఒంటిమిట్ట రామాలయం ఒక్కటే ఆ రోజుల్లో ఉన్నట్టే. అంత శక్తివంతమైనటువంటి రామాలయంలో మనం ఇక్కడ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరాముడు పుట్టింది అయోధ్యలో, శ్రీరాముడు పెరిగింది అయోధ్యలో, శ్రీరాముడు విద్యాబుద్ధులు నేర్చుకుంది అయోధ్యలో. కానీ అయోధ్యలోనే శ్రీరామాలయం లేదు. అయోధ్యలోనే శ్రీరామ నిర్మాలయం ఎప్పుడు జరిగింది? ఒంటిమిట్ట రామాలయం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాక, ఇక్కడ రాముడు పరవశమైపోయినాక అక్కడ తన గుడి నిర్మాణానికి ఆయన సంకల్పం చేసుకున్నాడు నేను అనుకుంటున్నా. ఇక్కడ అద్భుతంగా ఆయన ప్రకాశవంతమైతేనే అక్కడ ఆయన ప్రాప వెళ్ళినాడు. కాబట్టి ప్రియమైన భాగవతులారా, రామాయణాన్ని చక్కగా చదవండి. ఈ యొక్క ఘట్టం తీసుకోండి, అడుగడుగున రామాయణం. అసలు ఎందుకంటే సమయం లేదు కాబట్టి, నాకు చెప్పిన సమయం అవుతుంది, నాకు మళ్ళీ కడపలో ఉపన్యాసం ఉంది కాబట్టి వెళ్ళాలి. రామాయణంలో చూడండి, యుద్ధం అంతా అయిపోయింది. శ్రీరామచంద్రుడు రావణాసుని కొట్టినాడు, కింద పడిపోయినాడు, కూర్చొని ఉన్న పడిపోయినాడు, రావణాసుడు రక్తం పడిపోయింది. రాముడు బాధపడుతూ పక్కన ఒక రాయి మీద కూర్చున్నాడు సముద్రపు గట్టున. మండోదరికి తెలిసింది రావణాసుడు కింద పడిపోయినాడు, ఓడిపోయినాడు. నా భక్తుని చదివించగలిగినటువంటి